వెల్కమ్ టు NS24 న్యూస్. ఇప్పుడు ఈ విరారెడ్డిపల్లి నుంచి జంగపల్లికి వెళ్ళాలి అనంటే 1 కిలోమీటర్న్నర దూరం ఉన్నది. ఇది ఎప్పుడో పోసినటువంటి ఈ డాంబరు పెచ్చులు లేచిపోయి గుంతలమయంగా మారిపోయింది. విరారెడ్డిపల్లి గ్రామంలో అప్పర్ ప్రైమర్ ఉండడం వల్ల హై స్కూల్కు పిల్లలు వెళ్ళాలి. ప్రతిరోజు వెళ్ళాలి అంటే బస్ సౌకర్యం లేదు ఆ గ్రామానికి. ఇప్పుడు వీరు సైకిల్ మీద లేదా బండ్ల మీద వెళ్ళాలి అంటే రోడ్డు బాగలేదు. ఈ గుంతలమయమైనటువంటి రోడ్డు పోయినా ఈ స్కూల్ పిల్లలు వెళ్ళాలి అనంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప వేరొక మార్గం లేదు. ఇప్పుడు చెప్పే మాట ఏమిటంటే, ఇదే దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ కోసము చాలా ఊళ్ళను డెవలప్మెంట్ చేయడానికి లేదా పంచాయతీరాజ్ నుంచి కానీ నిధులను సేకరించి ఈ రోడ్లకు చాలా నిధులు ఇచ్చినాడు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారిని చాలామంది వారు ఇచ్చినటువంటి నిధులను బట్టి హర్షిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే పోతారెడ్డిపేట నుంచి కల్వకుంట్ల నుంచి తాళ్లపల్లి, ఈ 3 గ్రామాల మీదుగా ఈ రోడ్డు 2,90,00,000 వారు విడుదల చేసినారు. అలాగే మారమ్మ దేవాలయం, ఈ హైవే రోడ్డు నుంచి మారమ్మ దేవాలయం వరకు 1,90,00,000 1.90 వరకు శాంక్షన్ చేసినారు. బలవంతపూర్ నుంచి పద్మశాలి వాడ వరకు 4 కోట్ల రూపాయలు నిధులను శాంక్షన్ చేసినారు. రామక్కపేట నుంచి చీకోటి వరకు 3 కోట్ల రూపాయలు ఆ రోడ్డుకు నిధులను విడుదల చేసినారు. లచ్చపేట నుంచి చీకోటి వరకు, ఈ లచ్చపేట నుంచి చీకోటి వరకు ఎంత అంటే 3,40,00,000 నిధులను శాంక్షన్ చేసినారు. అలాగే తొగుట ఊరు నుంచి తొగుట బైపాస్ వరకు 2,17,00,000 రూపాయలు వారు శాంక్షన్ చేసినారు. అలాగే గోవర్ధనగిరి నుంచి కొండపూర్ వరకు 1,20,00,000, కొండపూర్ నుంచి బుస్సాపూర్ వరకు 2,60,00,000 నిధులను విడుదల చేసినారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు ఇరు గ్రామాల ప్రజలు తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు జంగపల్లి, విరారెడ్డిపల్లి, దుబ్బాక కాన్స్టిట్యున్సీలో లేదా అన్ని గ్రామాల రోడ్డు కనబడుతున్నాయి కానీ ఈ 1 కిలోమీటర్న్నర రోడ్డు ఎమ్మెల్యే గారికి కనబడట్లేదా? మరి నిధులు విడుదల చేసే విషయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దీన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారా, లేదా దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు దీని పట్ల నిర్లక్ష్యాన్ని వ్యవహారం చేస్తున్నాడా? ఎందుకంటే ఈ 2 గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు చాలా ప్రాముఖ్యమైంది. చాలా రోజుల నుంచి అనేక సార్లు అధికారులను విన్నవించుకున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. మరి 2 గ్రామాల ప్రజలు దుబ్బాక కాన్స్టిట్యున్సీలో లేరా? మరి ఈ విరారెడ్డిపల్లి గ్రామానికే 2 రోడ్లు కూడా డెవలప్మెంట్కి ఎందుకు నోసుకుంటలేవు? అంటే ఈ గ్రామ ప్రజలు ఓట్లు వేయలేదా? ఎమ్మెల్యే గారికి